హాయ్ ఫ్రెండ్స్, మీరు గూగుల్ స్కాలర్లో ఉన్న గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్ ఏఐ ఫీచర్ని యూజ్ చేసి మీ లిటరేచర్ సర్వేని ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది ఎలాంటి బేస్ పేపర్నైనా మనకి ఫాస్ట్గా స్టడీ చేయడమే కాకుండా దాని ఏఐ ఫీచర్ తోటి మనకి ఈజీగా అవుట్లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ టూల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. మనం జస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో వ్యూ క్రోమ్ వెబ్ స్టోర్ అక్కడికి వెళ్తే మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసి గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్. గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్ అని ఇక్కడ టైప్ చేయండి, మనకి ఇక్కడ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. ఈ పీడిఎఫ్ రీడర్ని యూజ్ చేసి మనం ఎలాంటి బేస్ పేపర్నైనా, మామూలుగా గూగుల్ స్కాలర్లో ఉన్నప్పుడు పీడిఎఫ్స్ వస్తాయి కదా, డైరెక్ట్గా వాటిని ఈ పీడిఎఫ్ రీడర్ నుంచి ఓపెన్ చేసి మనం ఈజీగా పేపర్ని అయితే రీడ్ చేయొచ్చు, స్టడీ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం గూగుల్ స్కాలర్లోకి వెళ్దాం. క్రోమ్లో సెర్చ్ ఇంజన్లో గూగుల్ స్కాలర్ అని టైప్ చేసి ఇక్కడ గూగుల్ స్కాలర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి గూగుల్ స్కాలర్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో మనం ఏ రీసెర్చ్ టాపిక్ని సెర్చ్ చేయాలి అనుకుంటున్నాం దాన్ని టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఆ టాపిక్ మీద ఉన్న బేస్ పేపర్స్ అన్నీ, మనకి జర్నల్స్ అవన్నీ ఏమన్నా ఫ్రీ పేపర్స్ ఉంటే అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మామూలుగా అయితే మనం ఇక్కడ ఈ పీడిఎఫ్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే మనం అడోబ్ రీడర్లో కానీ అక్రోబాట్ పీడిఎఫ్ రీడర్ని కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేశానో నాకు ఇక్కడ ఈ పీడిఎఫ్ పేపర్ అనేది మనకి గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్లో ఓపెన్ అయింది. ఇక్కడ చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా మనకి కంటెంట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. మనం అబ్స్ట్రాక్ట్ కావాలంటే అబ్స్ట్రాక్ట్, ఇంట్రొడక్షన్ కావాలంటే ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఇక్కడ మనకి మిడిల్లో ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఏఐ అవుట్లైన్. సో ఈ ఏఐ అవుట్లైన్లో మనకి ఏంటి అంటే ఈ పేపర్ సమ్మరీ మొత్తం ప్రతి టాపిక్కి సంబంధించి మొత్తం అవుట్లైన్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీంతో మనం తక్కువ టైంలో పేపర్ని ఈజీగా స్టడీ చేయొచ్చు. దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ డిస్క్రిప్షన్ ఏంటి, రిఫరెన్సెస్ ఏమున్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అలాగనే మనం పేపర్లోకి వచ్చినట్లయితే అక్కడ లింక్స్ ఉంటాయి, సైటేషన్ లింక్స్. మనం డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ సైట్ లింక్స్ కానీ పేపర్స్ కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆథర్ నేమ్స్ ఉంటే ఆథర్ నేమ్స్, ఓకే, ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. వీటిని మనం ఇక్కడి నుంచే యాక్సెస్ చేయొచ్చు. మనం ఆ పేపర్ని చూడాలి అంటే ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనం డైరెక్ట్గా ఆ సైటేషన్కి వెళ్ళిపోతాం. అబ్స్ట్రాక్ట్ ఇక్కడ మనకి యాక్సెస్ ఉంటే ఫుల్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పీడిఎఫ్ని మీద క్లిక్ చేశాను. అయితే కొన్ని పీడిఎఫ్స్కి మనకి ఏఐ ఫీచర్ అనేది రాదు, ఏఐ అవుట్లైన్ ఫీచర్ అనేది రాదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే వచ్చింది, అదేంటి అంటే నావిగేషన్ టు డిఫరెంట్ టాపిక్స్. మనం ఏ టాపిక్ మీద క్లిక్ చేస్తే ఆ టాపిక్ మీదకి వెళ్తాం. అంటే ఇక్కడ ఈ గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్లో మ్యాక్సిమం ఈ ఏఐ అవుట్లైన్ అనేది మ్యాక్సిమం పీడిఎఫ్స్కి వస్తుంది, కొన్నిటికి రాదు. సో చూసుకొని మనం చూసుకోవాలి. ఇంకో పీడిఎఫ్ ఎలా ఉంటుంది అంటే అసలు కొన్ని పీడిఎఫ్స్ ఈ గూగుల్ స్కాలర్ తోటి ఓపెన్ అవ్వవు, మనకి డౌన్లోడ్ అవుతుంది కానీ ఆ పీడిఎఫ్ రీడర్ మామూలుగా అక్రోబాట్ రీడర్ తోటి ఓపెన్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్లోకి పోయి ఏదైతే మనకి డిఫాల్ట్ పీడిఎఫ్ రీడర్ ఉందో దాన్ని డిసేబుల్ చేసి ఈ గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్ని ఎనేబుల్ చేసి ఇందులో ఇంకా ఆఫ్లైన్లో కూడా పీడిఎఫ్స్ రీడ్ చేయాలి అంటే ఈ అలో యాక్సెస్ టు యూఆర్ఎల్స్ దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏమవుతుంది అంటే ఇలాంటి పీడిఎఫ్స్ మీద క్లిక్ చేసినప్పుడు అవి వేరే పీడిఎఫ్ రీడర్తో కాకుండా మనకి ఈ గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్ తోటి ఓపెన్ అవుతుంది. సో మనం ఈజీగా ఈ పేపర్ని యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ ఇంట్రొడక్షను సేమ్, మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ నావిగేషన్ ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ది ఏఐ అవుట్లైన్ ఉంటుంది, ఏఐ అవుట్లైన్ యూజ్ చేయొచ్చు, నావిగేషన్. సో దీంతో ఏమవుతుంది అంటే మనం పేపర్ని ఫాస్ట్గా స్టడీ చేసి ఈ ఏఐ అవుట్లైన్ ఫీచర్ తోటి ఈజీగా ఒక కాన్సెప్ట్ అసలు ఏముంది ఆ పేపర్ దేనికి సంబంధించినది ఈజీగా రీడ్ చేసి
అర్థం చేసుకోవచ్చు. దీంతో మన లిటరేచర్ సర్వే అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసాము ఏ అవుట్లైన్ అనేది, ఇలా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. మనకి డయాగ్రామ్స్ కూడా క్లిక్ అవుతాయి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఆఫ్లైన్ పీడిఎఫ్స్ కూడా మనం గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ రీడర్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసి ఉంచాను. ఒక పీడిఎఫ్ మీద ఆఫ్లైన్ పీడిఎఫ్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా నాకు గూగుల్ స్కాలర్ పీడిఎఫ్ తోటి ఓపెన్ అయింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ అవుట్లైన్స్ అన్ని కంటెంట్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి ఫస్ట్ ఆప్షన్లో. నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఏ అవుట్లైన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫిగర్ హైపర్ లింక్ కూడా ఉంటుంది. మనం ఫిగర్ ఆ లింక్ మీద హైపర్ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం, ఆ ఫిగర్ లింక్ మీదకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫిగర్ 5 అని ఉంది, ఇక్కడ ఫిగర్ 6 అని ఉంది. ఫిగర్ 6కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో దీంతో ఏమవుతుంది అంటే మనకి పేపర్ని నావిగేషన్ అలాగే రీడ్ చేయడం అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఓకే, మనం ఇలా మొత్తం కూడా సెట్ చేయొచ్చు. ఆఫ్లైన్లో ఆన్లైన్ పీడిఎఫ్స్ని సెట్ చేయొచ్చు. ఇది మంచి ఫీచరు, ఇది ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు.